guys. Hi, good morning, sir. Best Employee Award goes to Mr. Abhi. Thank you, sir. Congratulations, Abhi. Thank you, sir. అభిని చూసి నేర్చుకోండి అయ్యా. ఆఫీస్కి ఇన్ టైంలో వస్తాడు, ప్రాజెక్ట్స్ ఇన్ టైంలో సబ్మిట్ చేస్తాడు. అండ్ అభి మీద ఒక్క బ్యాటరీ మార్క్ కూడా లేదు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావాల్సిన అన్ని క్వాలిటీస్ అభికి ఉన్నాయి. అంటే మీకు లేవా? నవ్వింది చాలు, ఇంకా పని చూసుకోండి. ఓ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్ అభి. Thank you. కంగ్రాచులేషన్స్ బ్రో. Congrats, bro. Thank you. Thank you so much. నువ్వు చదవడానికి అడుగుతున్నావు, తాగి తగలేయడానికి అడుగుతున్నావు. నాకు డౌట్ గానే ఉంది. డౌట్ ఏంటి? కన్ఫామే. ప్రతిసారి ఫుల్ బాటిల్ రేట్ డబ్బులే అడుగుతున్నావురా. నీకంత డౌట్ ఉంటే నువ్వే మా కాలేజీకి వచ్చి అడుగు, వాళ్ళే చెప్తారు. వద్దులే, నీ కాలేజ్ దగ్గరకు వచ్చి నా పరువు పోగొట్టుకోవడం ఎందుకు? అక్కర్లేదు. తాగుతావో తగలెడతావో నీ ఇష్టం. డబ్బు పంపిస్తున్నాను. త్వరగా పంపించు, ఈరోజు ఎగ్జామ్ లాస్ట్ ఫీజు కట్టేది. అలాగే. ఎవర్రా మీ నాన్న? అవునన్నా, మా నాన్నకు అస్సలు నా మీద నమ్మకం లేదు. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలైతే నీ మీద నమ్మకం ఎలా ఉంటుందిరా? మా నాన్న నన్ను నమ్మట్లేదని నేను అబద్ధాలు ఆడుతున్నా. ఓ ఇదేంటన్నా, రన్నింగ్ లో ఫస్ట్ వచ్చావా? ప్రైజ్ ఇచ్చారు. ఆఫీస్లో నాకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇచ్చారా. ఓ సూపర్ అన్నా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. అవును, బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అంటే ఏంటన్నా? దేనికి ఇచ్చారో తెలియకుండానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నావరా? ఏదో అవార్డు అన్నావని కంగ్రాచులేషన్ చెప్పాము అంతే. ఇయర్ మొత్తంలో ఒక్క లీవ్ కూడా పెట్టకుండా వర్క్ అంతా ఇన్ టైమ్ లో కంప్లీట్ చేసినందుకు ఇచ్చారా అవార్డు. ఓ మరి పార్టీ అన్నా? ఏంట్రా దీనికి కూడా పార్టీనా? నాకే గాని ఇలాంటి అవార్డు వస్తే మా నాన్న ఊర్లో 10 ఆటలు కోసి ఫుల్గా తాగి బట్టలు చింపుకుంటారు తెలుసా. పార్టీ స్థానంలో కానీ బట్టలని చింపుకోకే. నాకు మ్యాచ్ నో ఆల్కహాల్, ఓన్లీ కూల్ డ్రింక్. చిన్న పిల్లలకి ఇచ్చే డ్రింక్స్ ఇచ్చి పార్టీ అంటావేంటన్నా? సర్లే, మా నాన్నమ్మ ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలొద్దని చెప్పింది. అడ్జస్ట్ అయిపోదాం. సర్లే. రుచి, నిన్న చెప్పిన మొక్కలన్నీ వచ్చాయా? మార్నింగే వచ్చేసాయి. ఆ మొక్కలన్నీ డివైడ్ చేసావా? చేశాను. ఆ పురుగు పట్టిన మొక్కలకి మందు చల్లావా? చల్లినా. నేను ఇక్కడ పెడితే తీసుకెళ్లి మళ్ళీ అక్కడ పెడతావేంటి? ఇది ఒక్కటే ఒంటరిగా ఉంది కదా, ఇప్పుడు చూడు ఎంత బాగుందో. అది ఒంటరిగా ఉండటం కన్నా దానికంటూ ఒక తోడు ఉండాలి కదా, అది మనుషులకైనా మొక్కలకైనా. ఏం కావాలి సార్? ఒక రోజు మొక్క కావాలి. ఏ కలర్ సార్? రెడ్ కలర్. ఎంత? 200 సార్. మొక్కొక్కటేనా, ఇంకేం వద్దా? ఒకటి చాలండి. ఇంకోటి తీసుకోవచ్చు కదండి. ఎందుకండి, మీ మొక్కలు సేల్ అవ్వట్లేదా? అలా ఏం లేదు సార్, అంటే ఆ మొక్కనొకటే నాటితే అది ఒంటరిగా ఉంటుంది కదా, అదే ఇంకో మొక్కను తీసుకుంటే దాన్ని నాటారనుకోండి, అవి రెండు మాట్లాడుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి,
వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా సార్. ఏంటి మొక్కలు మాట్లాడతాయా? హ్మ్, అవి కూడా ప్రాణమున్న జీవులే కదా సార్. వాటికంటూ ఓ లాంగ్వేజ్ ఉంటుంది. వాటికి కూడా మనలాగే ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి. రెండూ ఒకటే దగ్గర ఉంటే చూడ్డానికి లుక్ బాగుంటుంది. ఇంట్రెస్టింగ్. అయితే ఇంకొక మొక్క తీసిరండి. హా. హ్మ్. వెళ్ళి పని చేసుకో. పోవే. అన్న ఒకసారి ఇక్కడ ఆపన్నా. ఏమైందిరా? ఇక్కడ టీ చాలా బాగుంటుందంటన్నా. అంటే నీకు తెలీదా? అంటే నాకు కూడా తెలీదు, ఇన్స్టాలో చెప్తుంటే చూసా. తాగుదాం పదన్నా. పో, పార్క్ చేసి వస్తా. ఓకే, నువ్వు అక్కడ ఉండి నేను వస్తా. అన్న 2 టీ. సరే. అన్న మీరు ఇన్స్టాగ్రామ్ లో చూపించినట్టు మీ టీ కూడా చాలా బాగుండాలి. మళ్ళీ మా గల్లీలో మల్లేషియన్ లేక గల్లీజ్ ఉంటే అస్సలు బాగోదు. అలా ఏముండదన్నా. ఇదిగన్నా. ఇన్స్టాలో స్టోరీ పెడతాం. అన్న ఒకసారి ఇలా పెట్టన్నా. ఎందుకురా? ఒకసారి పెట్టన్నా. ఆ. అన్న నీ ఐడి చెప్పు. ఏం ఐడియా? ఆఫీస్ ఐడియా? ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నా. అది నాకు లేదు కదరా. ఏంటి ఇన్స్టాగ్రామ్ లేదా? నువ్వు ఇంకా ఏ కాలంలో బతుకుతున్నావన్నా? అయినా నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇచ్చాడు. అయినా నీకు రోజు రీల్స్ చూడకుంటే టైంపాస్ ఎలా అవుతుంది? ఒకసారి నీ ఫోన్ ఇటు, నేను క్రియేట్ చేస్తా. ఇప్పుడు ఎందుకురా? తర్వాత చూద్దాంలే. ఇంకెప్పుడన్నా 60,000 తర్వాత వేసుకుంటావా? ఇటు ఇవ్వన్నా. అంతలా దానిలో ఏముందిరా? అంతలా ఏముందా? ఇంత ముందుకు అందమైన దేవకన్యలు ఎక్కడ ఉండేవాళ్ళంటే స్వర్గంలో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అందమైన అమ్మాయిలు ఏడున్నారంటే ఇన్స్టాలో అని చెప్తున్నారు. యాడ దొరకని అమ్మాయిలు మన ఇన్స్టాలో దొరుకుతారన్నా. శారీలు, చిడ్డీలు, మిడ్డీలు, అబ్బో ఇలాంటి చాలా ఉంటాయి. నువ్వు ఒక్కసారి చూడడం స్టార్ట్ చేసావనుకో రోజు చూస్తూనే ఉంటావు. ఈ అదర్ యాక్టివిటీస్ ఎక్కువ అవడం వల్లే అనుకుంటా నీ డిగ్రీ పోయింది. కాదు, డిగ్రీ పోయిన తర్వాత దీని మీద ఫోకస్ పెట్టా. ఇవన్నీ మీ నాన్నకు తెలుసారా? మా నాన్నకి ఇవన్నీ తెలీదన్నా, ఓన్లీ పంప్ సెట్. నేనేం అభి అని పెట్టాను. ఇలా కనిపించిన వాళ్ళందరికీ ఫాలో కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. వాళ్ళు కూడా నిన్ను ఫాలో కొడతారు. ఓకే. ఏ ఇందు, నీకు ఇన్స్టాలో ఒక రిక్వెస్ట్ వచ్చింది. వస్తున్నా. అరే నాని, ఎవరు యాక్సెప్ట్ చేశారా? చూయించు. అమ్మాయి యాక్సెప్ట్ చేసిందంటే సెట్ అయిపోయినట్టే. అన్నా ఒకసారి మెసేజ్ పెట్టన్నా. ఎందుకురా? ఎందుకేంటన్నా, వాళ్ళు ఫాలో కొట్టిన తర్వాత మనం మెసేజ్ పెట్టకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు తెలుసా? ఎందుకురా? ఏం కాదన్నా, ఇన్స్టాలో అందరు ఇలానే ఫ్రెండ్స్ అవుతారన్నా. నేను ఇలాగ ఎంతో మంది అమ్మాయిలకు ఫాలో కొట్టా, ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయలేదు. నిన్ను యాక్సెప్ట్ చేశాను, నువ్వు ఎందుకు అంటున్నావు? ఏంటో నువ్వన్నా. పద. ఏంటి?
సారీ. చాట్ చేసింది చాలు కానీ ముందు మొక్కలకి నీళ్ళు పోయి. ఇన్స్టా చూస్తుంటే టైం తెలియకుండా గడిచిపోతుంది. అయినా చేస్తున్న పని మీద ధ్యాస లేకుండా ఎవరితోనే చాట్ చేస్తున్నావు? ఇన్స్టా ఫ్రెండ్తో. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్సే కాకుండా ఇన్స్టాలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారా తల్లి నీకు? ఉన్నారు. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి ఎక్కడెక్కడోలో ఫ్రెండ్స్ అవుతున్నారు. ఎవరెవరో మెసేజ్ చేస్తున్నారు. ఫ్రెండ్షిప్ ఒకటే కాదు, లవ్ చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. అవునా? మరి నువ్వు కూడా ఎవరినైనా లవ్ చేయొచ్చు కదే. నాకు ఈ లవ్లు గివ్లు వద్దమ్మా, నా వల్ల కాదు. అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? నేనేదో ఒక మ్యారేజ్ చేసుకుంటా గానీ ముందు నీ సంగతి చెప్పు. నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? చేస్తావా లేదా ఆల్రెడీ చేసావా? ఆ, లవ్ చేయడం తప్పేం కాదు, కానీ మంచివాడిని చేసుకోవాలి. అతను ఎలాంటోడో ఏంటో టాప్ టు బాటం తెలుసుకొని చేయాలి. అలాంటోడు ఎక్కడా ఉండడు, దొరకడు. ఒకవేళ ఉన్నా కూడా పురాణాల్లో, పుస్తకాల్లో తప్ప రియల్ లైఫ్లో ఇంపాసిబుల్. ఎందుకు దొరకరు? ఖచ్చితంగా దొరుకుతారు, కానీ టైం పడుతుంది. మన నర్సరీలోనే అన్ని రకాల మొక్కలు దొరకవు. అలాంటిది నువ్వు లవ్ చేసే అబ్బాయి మంచోడా చెడ్డోడా అని టాప్ టు బాటం తెలుసుకొని లవ్ చేస్తావా? డ్రీమ్స్ అనేవి నైట్ స్లీపింగ్ టైంలోనే కనాలి. అలాంటిది నువ్వు నైట్ ఫుల్గా నిద్రపోయి ఇప్పుడు పగటి కలలు కంటున్నావు. మనం మనసులో గట్టిగా అనుకుంటే అన్నీ అవుతాయి. ఆ 100 మందిలో 99 ఎదవలు ఉండొచ్చు, కానీ ఆ 1% అబ్బాయి మంచోడు ఉండొచ్చుగా. వాడే మన లైఫ్ లోకి రావచ్చేమో. మంచోడు దొరికితే లవ్ చేస్తా అంటావు అంతేగా? హ్మ్. నన్ను నాకంటే ఎక్కువగా ఇష్టపడేవాడు దొరికితే పక్కా లవ్ చేస్తా. దొరికినప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే పని చూడు, వెళ్ళి మొక్కల మధ్య ఉన్న గడ్డి పీకో పా. ఏంట్రా కూరగాయలు కట్ చేస్తున్నావు? కుకింగ్ చేయడానికన్నా. ఏంట్రా కొత్తగా కుకింగ్ ఏంట్రా? అంటే రోజు నువ్వే చేస్తున్నావు కదా, ఈ రోజు నేను చేద్దాం ఫిక్స్ అయిపోయా. ఇంతకీ వంట వచ్చా? అందుకే ఇన్స్టాలో చూసి చేస్తున్నా. అది తినచ్చటవా? ఏమన్నా ఈ ఇన్స్టాలో చేసుకొని తిన్నోడైతే బతికే ఉన్నాడు, మనం వండిన తర్వాత చూడాలి. యూట్యూబ్లో చూసి చేసేవాళ్ళని చూశాను కానీ ఇన్స్టాగ్రామ్లో చూసి చేసేవాడిని నిన్నే చూస్తున్నాను రా. ఆయన కుకింగ్ పొటాటో కర్రీ. అవును, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయా. ఆ అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. అన్నా నీకు అదృష్టం, మామిడికాయ బద్దలా పట్టుకుందన్నా. అంత లేదు, నార్మల్ చాటింగే. నేను చెప్పేది నిన్న నువ్వు మెసేజ్ చేసిన అమ్మాయి గురించేరా. మరి నువ్వు రిప్లై ఇచ్చావా? ఆ అమ్మాయి ఫోటో ఒకసారి చూపించన్నా. అమ్మాయి సూపర్ గా ఉందన్నా. నేను ముందే చెప్పాను కదన్నా ఇన్స్టాలో అమ్మాయిలు బాగుంటారని. ఇప్పుడు ఒకసారి చాటింగ్ చేయన్నా. ఇప్పుడెందుకురా? అప్పుడప్పుడు అలా చాటింగ్ చేస్తుంటేనే అమ్మాయిలు సెట్ అవుతారు. రే, తను జస్ట్ ఓన్లీ ఫ్రెండేరా. ప్రపంచంలో అందరు అలాగే చెప్తారు కానీ మెసేజ్ పెట్టు. అన్న నేమ్ కూడా చెప్పిందా? రే, సిరి అని నేను రాస్తుంది కదా. ఓకే. ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. అన్నా నీకు ఈ అమ్మాయి సెట్ అయిపోయినట్టే. అన్నా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరాపో, నేను హాఫ్ బాయిల్డ్ పొటాటో కర్రీతో రెడీగా ఉంటా, కుమ్మేద్దాం. ఏంటి, హాఫ్ బాయిల్డ్ పొటాటో కర్రీనా? సార్, మే ఐ కమ్ ఇన్? యా, కమ్ ఇన్. సార్, పిలిచారంటే? యా, మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, సో దీని గురించి రమ్మన్నాను. ఓకే సార్. అండ్ ఈ ప్రాజెక్టు వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలి. ఓకే సార్. నువ్వైతే వర్క్ స్పీడ్గా చేస్తావని ఈ ప్రాజెక్ట్ నీకు ఇస్తున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్.
వాట్ డూ యూ డూ వర్క్? సాఫ్ట్వేర్. ఓ నైస్. సాఫ్ట్వేర్ ఆఫీస్ లో అమ్మాయిలు చాలా బాగుంటారంట, నిజమేనా? మరి మీరెవరినైనా లవ్ చేస్తున్నారా? లేదు. ఆ, ఏమి ఆఫీస్ లో అమ్మాయిలు బాలేదా? అంటే అలా ఏం కాదు కానీ ఎవరి మీద ఫీలింగ్స్ కలగలేదు. మరెందుకు చేయట్లేదు? ఆ, అంటే నీకు లవర్ లేదా? లేదు. ఆఫీస్ లో నీకు ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా? ఆ, లేదు. నా గురించి ఓకే గానీ మరి మీకెవరు లేరా? మీలాంటి మంచి అబ్బాయి దొరికితే చేస్తా. మీకు? అంటే ఎవరు నచ్చలేదా? అవును. మరి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? నీలాంటి మంచి అబ్బాయి దొరికితే లవ్ చేస్తా. మరి నువ్వు? మీలాంటి మంచి అమ్మాయి దొరికితే చేస్తా. అచ్చా, నిజమా? ఆ, అభి చూసుకో. తిన్నాను సార్. ఆ? ఏదో అడగలు తగిలినట్టుంది వీడికి. ఇందు ఒక్కదానివే ఇక్కడేం చేస్తున్నావే? ఏం లేదు. ఒకవేళ ఇండియాలో ఫోన్స్ బ్యాన్ చేస్తే నీ పరిస్థితి ఏంటి? అయినా ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఆహా, నా డౌటే నిజమైతే నీ పరిస్థితి ఏంటా అని. అంటే నేను ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తానా? అంతలా కాదు, అంతకు మించి వాడుతున్నావు. పైకి పోయేటప్పుడు కూడా ఖాళీగా వెళ్ళడం ఎందుకులే అని చెప్పి చాటింగ్ చేసుకుంటూ పోయేలా ఉన్నావు. నేను అంతగా ఫోన్ వాడానని నీకు తెలుసు కదా. నైట్ పడుకున్నప్పుడు వాడను, తినేటప్పుడు వాడను, ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా వాడను. బా, వీడెవడో తెలియదు కానీ 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా మెసేజ్ చేస్తున్నాడు. వాడు కంటిన్యూస్గా మెసేజ్ చేస్తుంటే నువ్వు కంటిన్యూగా రిప్లై ఇస్తున్నావు. అలా ఏం లేదు. స్టోరీ స్టేటస్ పెడితే చాలు సో నైస్ అంటారు. సన్ రైజ్ ముందే గుడ్ మార్నింగ్ అంటారు. నైట్ అయితే గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అంటారు. ఈడే కాదు, ఎవడెవడో హాయ్ అంటారు, హెలో అంటారు. వీళ్ళకేం పని పాట లేనట్టుంది. వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో అని నువ్వు చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టి మరీ రిప్లై ఇస్తున్నావు కదా. ఏంటి ఆ చూపు? నువ్వు చేసేది అదేగా. వాళ్ళంటే ఏం పని పాట లేక అమ్మాయి పిక్ కనిపించగానే మెసేజ్ చేస్తారు. కానీ మనం అలా కాదు, లైట్ తీసుకోవాలి. అలా మెసేజ్ పెడుతూ కూర్చోకూడదు. అసలు లైట్ తీసుకోవడం ఏంటి? అసలు నేను అబ్బాయితో చాట్ చేశానే కదా. మా కాలేజ్ ఫ్రెండ్స్ ఇన్స్టాలో గ్రూప్ క్రియేట్ చేశారు. రోజు వాళ్ళు పెట్టే మీమ్స్ ని గిఫ్ట్స్ ని చూసి నవ్వుతాను తప్ప అబ్బాయిలతో చాట్ చేయడం అస్సలు ఛాన్సే లేదు. అంత సీన్ కూడా లేదు. నాన్న కాల్ చేశాడు. ఓకే, హలో. హా నాన్న, ఇప్పుడే వస్తా. సరే. అన్నా, చెప్పరా. ఆ ఇన్స్టా అమ్మాయి లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? అలా నడుస్తుందిరా. అలా నడుస్తుందంటే లవ్ మ్యాటరేనా? అంత సీన్ లేదు, నార్మల్గానే మాట్లాడుతుంది. నార్మల్గా మాట్లాడుతుందంటే లవ్ ఉన్నట్టే. మాట్లాడితే లవ్ ఉన్నట్ట? 100%. హౌ? ఎలా అవుతుంది? పరిచయం లేని అమ్మాయి నీతో ఎందుకు చాటింగ్ చేస్తుంది? నువ్వెవరో కూడా తెలీదు, నీతో ఎందుకు మాట్లాడుతుంది?
అయినా అమ్మాయి ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే ఆ అమ్మాయికి ఇంకెవరు లేరా? నీతోనే ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తుంది? ఒకవేళ నువ్వు అనుకున్నట్టు ఫ్రెండ్షిప్పే అనుకో, ఫ్రెండ్ అయితే ఏమంటది, ఒక లవర్ని సెట్ చేయమంటది. నీకు లవర్ ఉందా, నువ్వెందుకు లవ్ చేయలేదు, నీలాంటి అబ్బాయి దొరికితే లవ్ చేస్తా అని చెప్పదు. అన్ని వాళ్ళే చెప్పరన్నా, కొన్ని మనమే అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇంటిస్తారు అంతే, మనం ప్రొసీడ్ అయిపోవాలి. చూద్దాం తను ఏం చెప్తుందో. అమ్మాయిలు చెప్పారన్నా, మనమే చెప్పాలి. వాళ్ళకి ఎంత ఇష్టం ఉన్నా వాళ్ళు చెప్పరు. మనం చెప్పేదాకా వాళ్ళు రెస్పాండ్ కారు. అది అమ్మాయిల నైజం అన్నా, అమ్మాయిలది కాదు, ఆడవాళ్ళ నైజం అది. చూద్దాంలే. ఏం చూస్తావన్నా, అమ్మాయిని ఫోటోలో చూసావు కదా నువ్వు. ఆ అమ్మాయినా? కాని 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 ఏయ్ నాని, రే నాని, అన్నా ఇట్రా. చెప్పన్నా. రే కుకింగ్ అయింది, తిందాంరా. స్మోక్ చేసావా? లేదే. అబద్ధం అయితే ఆడగలవు కానీ స్మెల్ అయితే దాచలేవు కదా. ఇంకోసారి స్మోక్ చేసావు అనుకో, తోలు తీస్తా. లవ్ కల వచ్చేసిందే బాలా, చాటింగ్ టైం అయిపోయింది వేళ, హడావిడిగా తనానా తనానా. అన్నా వాటర్ వస్తుంది, చేతు మూతి కడుకోవచ్చు. అన్నా ఈ మధ్య నువ్వు ఇన్స్టాలో చాట్ చేస్తున్నప్పటి నుంచి రైస్ లో టేస్ట్ తగ్గిపోతుందన్నా. రైస్ లో టేస్టా? అన్నా కర్రీలు ఎవడైనా టేస్ట్ చేస్తాడు, రైస్ ని టేస్ట్ చేసిన వాడే మంచి చెఫ్ అవుతాడు. ముందు నువ్వు డిగ్రీ పాస్ అవరా. డిగ్రీ పాస్ అవడం అంటే చాలా కష్టం అని తెలియనట్టుంది వీళ్ళకి. హాయ్ అభి, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు సిరి. నాకొక హెల్ప్ కావాలి, చేస్తావా? హెల్పా? చేస్తా, చెప్పు. ఏమనుకోనిలే, చెప్పు. నాకొక 3000 కావాలి, కొంచెం అర్జెంట్. అంతేనా? గూగుల్ పే నెంబర్ సెండ్ చేయి. మా ఫ్రెండ్కి కావాలి, తన నెంబర్ చెప్తాను, తనకే సెండ్ చేయి. ఓ, ఇట్స్ ఓకే. ఫస్ట్ టైం ఇలా అడగడం ఎలాగో ఉంది. యా, అవును, డిన్నర్ అయిందా? చేశాను. ఏంటి ఈరోజు నీ ఫోన్ మౌనరతమా? ఏంటి? అదే పొద్దునుంచి ఒక్క మెసేజ్ రాకపోతేను. అదా, యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసా. జోక్ బాగుంది. ఏ హే అంటే ఏం చెప్తాం? ఒకడేమో హాయ్ బేబీ, ఇంకోడేమో హలో డార్లింగ్, ఇంకోడేమో టేక్ కేర్ డార్లింగ్ అని చెప్తాడు. మనం ఇన్స్టాగ్రామ్ టైం పాస్ కి వాడతాం, వాళ్ళు అదే పనిగా వాడతారు. వాళ్ళని భరించడం నా వల్ల కాదు, దాంతోపాటు నిన్ను. ఈ టార్చర్ నా వల్ల కాదు, అందుకే యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసా. వాళ్ళ టార్చర్ ఉండదు, నీ టార్చర్ ఉండదు. మంచి పని చేసావు. ఇదిగో అన్నా.
అన్నా ఏంట్రా నీ ఇన్స్టాల్ ఎవరన్నా? తను ఇక్కడ ఎందుకుంటుందిరా? ఒక్కసారి అటు చూడన్నా. తనే కదా? తనేరా. అవును, సిరి ఏంటి ఇక్కడుంది? ఇదే ఏరియాలో ఉంటది అనుకుంటా. మరి మనకెప్పుడు కనిపించలేదే. మనం ఎప్పుడు చూడలేదనుకుంటా. నన్ను చూసిన చాలు, ముందు అమ్మాయిని చూడు. ఆ అమ్మాయిలాగే అమ్మాయి మనసు కూడా చాలా మంచిదన్నా. కుక్క అడగకపోయినా బిస్కెట్లు ఇస్తుంది. కుక్క ఎలా అడుగుతుందిరా? కుక్క బోబో అంటే అర్థం ఏంటి? ఏదో ఒకటి అడుగుతుందనే కదా. అయినా కుక్కకే బిస్కెట్ వేసిందంటే నువ్వు లవర్వి, నువ్వు అడిగితే ముద్దనివ్వదా? ఏం మాట్లాడుతున్నావురా? ఫ్యాక్ట్ అన్నా, ఫ్యాక్ట్. అన్న అమ్మాయి వెళ్ళిపోతుంది, వెళ్ళి మాట్లాడన్నా. రే భయం వేస్తుందిరా. ఏ అమ్మాయి చూడడానికి బానే ఉందిగా. రే చూడ్డానికి కదరా, మాట్లాడడానికి రా. ఇన్స్టాలో మెసేజ్ బానే చేస్తావు, కాల్స్ బానే మాట్లాడావు, అడిగితే 6,000 కూడా ఇచ్చావు, మళ్ళీ మాట్లాడడానికి భయం ఏంటి? అరే అదంటే మెసేజ్, కానీ డైరెక్ట్ గా మాట్లాడాలంటే, అంటే తనతో మాట్లాడితే తనేమనుకుంటుందో అని భయం రా. ఇలా అయితే తనని కలిసేది ఎప్పుడు, తనతో మాట్లాడేది ఎప్పుడు? కష్టం అన్నా, చాలా కష్టం. రే తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం రా. రే ఎక్కడుందిరా? ఇక్కడ జేబు. ఏంట్రా జోకా? లేకపోతే తనున్నప్పుడు వెళ్ళి మాట్లాడన్నా అంటే భయం అన్నావు, ఇప్పుడు ఎక్కడరా అంటే ఏమో చెప్పేది? ఓకేరా పద. పదా. చీకట్లో ఏకాకిలా ఇక్కడేం చేస్తున్నాడు? ఇక్కడేం చేస్తున్నావు అన్నా? అమ్మాయిని చూస్తున్నావా? ఎక్కువ చూడకు, చీకటి కదా కనిపించదు. మరి లేకపోతే అప్పుడు వెళ్ళి మాట్లాడానా అంటే మాట్లాడడానికి భయం అన్నావు, ఇప్పుడేమో టెర్రస్ పైకి వచ్చి తను ఎక్కడుందా అని చూస్తున్నావు. తను ఎక్కడుందో, ఏ ఏరియాలో ఉందో మనకే తెలీదు. తను ఖచ్చితంగా మన సరౌండింగ్ ఏరియాలోనే ఉంటుందిరా. 100% మనకి పక్కా కనిపిస్తుంది. తనని చూసాక కూడా మాట్లాడలేకపోయినందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను రా. తను ఏ ఏరియాలో ఉంటుందో నీకేమైనా చెప్పిందా? లేదురా, నేను ఎప్పుడు అడగలేదు, తను ఎప్పుడు చెప్పలేదు. పోనీ తనను చూసిన విషయం అన్నా తనకు చెప్పావా నువ్వు? లేదురా, చెప్పలేదు. చెప్పన్నా మరి. కలుద్దాం మనోసారి, అడుగు ఏమంటుందో చూడు. ఫోన్ తీసి మెసేజ్ పెట్టన్నా, పెట్టు. ఎవరన్నా? తనేనా? ఏమంటుంది? కలుద్దామంటుందిరా. హలో సిరి, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఏమైందన్న అలా ఉన్నావు? ఏం లేదురా. మరి ఎందుకు అలా ఉన్నావు? ఏమైందో చెప్పు, ఏమైనా ప్రాబ్లమా? సిరి అన్ఫాలో చేసిందిరా. ఎందుకు?
ఏమోరా, మార్నింగ్ నుంచి మెసేజ్ చేస్తుంటే రిప్లై కూడా ఇవ్వలేదు. ఇప్పుడేమో అన్ఫాలో చేసింది. నాకేం అర్థం కావట్లేదురా. తనని నువ్వేమని అన్నావా? నేనేం అనలేదురా, నైట్ కలుద్దామా అన్నాను. దానికి కూడా ఓకే అంది. మార్నింగ్ నుంచి మెసేజ్ చేస్తుంటే రిప్లై లేదు, పైగా ఇప్పుడేమో అన్ఫాలో. తనెక్కడుంటుందో తెలుసుకోవాలరా. తనకి సారీ కూడా చెప్పాలి. ఎలా చెప్తావన్నా? తను ఎక్కడుంటుందో కూడా మనకు తెలియదు కదా. రే, తనకి సారీ చెప్పాలరా. సారీ చెప్పేది సరే, తనని మీట్ అయ్యేది ఎలా? ఆ రోజు షాప్ దగ్గర వాళ్ళని చూశాం కదా, గుర్తుందా? అయినా రోజు అదే షాప్ దగ్గరకు వస్తుందని గ్యారెంటీ ఏంటి? ఏమో, రావచ్చేమో. వెళ్ళి వెయిట్ చేద్దాం. తాను ఎప్పుడొస్తుందో మనకు తెలియదు కదా. తను వచ్చేదాకా వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదురా. టీ తాగుతావా? అన్నా, తను ఇక్కడికి రాదన్నా. నువ్వు ఇక్కడే 3 days నుండి టైం వేస్ట్ చేస్తున్నావు. వేస్ట్ అన్న ఇక్కడ ఉండి. లేదురా, తను ఇక్కడికే వస్తుంది. ఈ ఏరియా అయితే ఒక్కసారైనా కనిపించాలిగా. ఇయర్ రింగ్స్ చూపించరా? నీ పెయిన్ నాకు అర్థమవుతుందన్నా, కానీ తను రానప్పుడు మనమేం చేస్తాం చెప్పు? నువ్వు ఆఫీస్కి వెళ్ళక కూడా 3 days అవుతుంది. రోజు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంటే టైం వేస్ట్ తెలుసా? ఏదో ఒకరోజు తనకు అనిపిస్తుంది, ఆ రోజు మాట్లాడొచ్చు. ఇప్పుడైతే వెళ్దాం పదన్నా. పద. కొత్త స్టాక్ రాలేదా? రాలేదండి. అన్ని ఓల్డ్ ఐటమ్సే ఉన్నాయి, కొత్తవి ఏం లేవు కదా. కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుంది? 2 days తర్వాత వస్తాయండి. 2 days తర్వాత అంట. మళ్ళీ వద్దామా? ఇంకేం చేస్తాం, పద. ఓకే భయ్యా, ఓకే మేము అండి. 2 days తర్వాత వస్తాం. సరే. రే, ఆపాపా. సిరిరా. వెళ్ళి మాట్లాడన్నా. హాయ్. సారీ, నిన్న ఆ రోజు అలా అడిగినందుకు. దానికి నువ్వు హర్ట్ అవుతావని అస్సలు అనుకోలేదు. హలో హలో, ఎవరు మీరు? నాకెందుకు సారీ చెప్తున్నారు? ఏదేదో మాట్లాడుతున్నారు. మీరెవరో కూడా నాకు తెలియదు. మీరెవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? యు సీమ్ టు హ్యావ్ మిస్టేక్ సంథింగ్. ఆగు సిరి. మీరెవరో నాకు తెలియదు, చెప్పానుగా. సైడ్కి తప్పుకోండి. నేనెవరో తెలీదా? మాట్లాడేశావా? చెప్పాను కదా, నా అమ్మాయిలు ఈజీగా సెట్ అయిపోతారని. నువ్వే కంగారు పడ్డావు. నేనెవరో తెలీదంటరా. ఆ? ఓ, అది తనకింకా నీ మీద కోపం తగ్గలేదు. నువ్వు ఇప్పుడు సారీ చెప్పావు కదా, తప్పకుండా తన నీ దగ్గరికి వస్తుంది మాట్లాడడానికి. యూ డోంట్ వర్రీ. ఏంటన్నా, ఇంకా అమ్మాయి రిప్లై ఇవ్వలేదా? లేదురా. ఈ అమ్మాయిలంతా ఇంతే అన్నా. వాళ్ళకి తొందరగా కోపం వస్తుంది, అంత తొందరగా కోపం పోదు. అయినా అమ్మాయిలకి కోపం ఒకేసారి తగ్గదన్నా, కొంచెం కొంచెంగా తగ్గుతుంది. అయినా నువ్వేం ఫీల్ కాకు. నువ్వైతే సారీ చెప్పేశావుగా, తానే కూల్ అవుతుందిలే. హాయ్ బేబీ. మీరు మారరా? ఏమనుకుంటున్నారా? ఆఫీస్ అనుకుంటున్నారా? స్కూల్ అనుకుంటున్నారా? స్కూల్ బంక్ కొట్టినట్టు ఆఫీస్ బంక్ కొడుతున్నారు మీరు. ఇన్ని లీవ్సా? తిడుతుంటే నవ్వుతారేంట్రా ఫూల్స్? హలో. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్.
హాయ్ అభి, గుడ్ మార్నింగ్. సార్ నాకు 3 days లీవ్ కావాలి సార్. నువ్వు ఆల్రెడీ 2 days లీవ్లో ఉన్నావు, మళ్ళీ 3 days అంటే ఎలా అభి? సార్ కొంచెం వర్క్ ఉంది సార్, ప్లీజ్ సార్. ఓకే, నువ్వు లీవ్ తీసుకున్నా నాకు నో ప్రాబ్లం, కానీ ప్రాజెక్ట్ మాత్రం ఇన్ టైంలో ఫినిష్ చేసి సబ్మిట్ చేయాలి, ఓకేనా? ఓకే సార్, పక్కా చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అభి. ఏంటన్నా ఇక్కడే ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళలేదా? లేదురా, మైండ్ మొత్తం డిస్టర్బ్డ్గా ఉంది. ఆఫీస్కి వెళ్ళినా కూడా కాన్సన్ట్రేట్ చేయలేను. అందుకే లీవ్ పెట్టేశా. ఈ డిస్టర్బెన్స్ అంతా అమ్మాయి గురించే కదా. లవ్ చేయడం ఫస్ట్ టైం కదా, అలానే ఉంటది. లవ్లో ఇవన్నీ కామన్ అన్నా. తిట్టుకోవడం, కొట్టుకోవడం, మళ్ళీ మాట్లాడడం, లవ్ అంటేనే ఇది. నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు, ఆ అమ్మాయి ఈజీగా సెట్ అయిపోద్ది. తనే వచ్చి నీ దగ్గర మాట్లాడిద్ది చూడు. అవును, నువ్వేటి బయలుదేరావురా? డిమార్ట్ కన్నా నువ్వు కూడా రా, అలా వెళ్ళేసి వద్దాం. అక్కడ అమ్మాయిలు కూడా చాలా బాగుంటారు, ఈజీగా లైన్ వేసుకోవచ్చు. రే ఆపరా. ఏంటన్నా? సిరిరా. రే ఒక్కసారి మాట్లాడొస్తారా? త్వరగా రా అన్నా. సో మీకు రెడ్ రోసెస్, వైట్ రోసెస్ ఏదంటే హాయ్ సిరి. అది తులసి చెట్టు కూడా ఉంది. ఎందుకంత కోపం? సారీ చెప్పాను కదా, మాట్లాడొచ్చు కదా. హలో, మీరెవరో నాకు తెలియదు. ఆ రోజే చెప్పాను కదా, మళ్ళీ ఏంటి? ఎందుకు సిరి ఇలా మాట్లాడుతున్నావు? హే, సిరి ఎవరు? నేను సిరిని కాదు. నువ్వు అనుకునే అమ్మాయి నేను కాదు. నీకు చెప్తే అర్థం కాదా? ఎందుకు సిరి ఇలా మాట్లాడుతున్నావు? సారీ చెప్పాను కదా, కోపం ఇంకా తగ్గలేదా? హలో, మీకు ఒకసారి చెప్తే అర్థం కదా. తను సిరి కాదు, మీరెవరో కూడా తనకు తెలీదు. అయినా మీ మీద తనకెందుకు కోపం ఉంటుంది? ప్లీజ్ అలా అనకండి. నేనెవరో తనకు తెలుసు, తను కావాలని నేను తెలియదని చెప్తుంది. హే, నీకేమైనా పిచ్చా? సారీ సిరి. చెయ్యి పట్టుకుంటామేంది? పిచ్చి పిచ్చిగా ఉందా? పోలీసుని పిలవాలా? హే భయ్యా, అమ్మాయి ఎవరో నువ్వు తెలియదంటుంది కదా, మరెందుకు తనని అంతలా ఇబ్బంది పెడుతున్నా? తను నేను లవ్ చేసుకున్నాం బ్రో. హే, నేను నిన్ను లవ్ చేయడం ఏంటి? నువ్వెవరో నాకు తెలియదంటుంటే. ఏంటన్నా అలా చేసావు? ఆ అమ్మాయి కూడా నిన్నే తిడుతుంది. నేనెవరో తెలియదని అంటుందిరా. తన నేమ్ సిరీనే కాదంట. నాకేం అర్థం కావట్లేదురా. ఈ అమ్మాయిలు అందరూ అంతే అన్నా. ఇన్స్టాలో ఒక పేరు, ఒరిజినల్ ఒక పేరు, ఈజీగా తప్పించుకోవచ్చు కదా. అసలు నేనేం చేశానరా అంతలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది? నువ్వేదో చేయడం కాదన్నా, తనకే ఎవడో దొరికినట్టున్నాడు. అందుకే నిన్ను వదిలించుకోవడానికి డ్రామా ఆడుతుంది. నీకు సిరి అని చెప్పింది, ఇంకోటికి బిందు అని చెప్తుంది, ఇంకోటికి వేరే నేమ్ చెప్తుంది. చాటింగ్ చేసింది తనే, కాల్ చేసింది తనే, ఇప్పుడు నువ్వెవడో తెలియదు అంటుంది. తను పెద్ద ఫ్రాడ్లా ఉందన్నా, నువ్వు లైట్ తీసుకో. తను కాకపోతే ఇంకొక అమ్మాయి. నేను ఇప్పటివరకు ఎవరిని లవ్ చేయలేదురా. ఫస్ట్ టైం తననే లవ్ చేశాను. తను కూడా ఇలాంటిది అనుకోలేదురా. తనకి నేను ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. నేను తెలియదని అలా ఎలా అంటుంది? నేనంటే ఫస్ట్ ఇష్టం అని చెప్పింది తనే. తనని మర్చిపో అన్నా. లవ్ చేశానురా, ఎలా మర్చిపోతాను చెప్పు? అమ్మాయిలు దేన్నైనా ఈజీగా మర్చిపోతారంటే ఏమో అనుకున్నా. ఇప్పుడు నిజమే అనిపిస్తుందిరా. అమ్మాయిలకు దేవుడిచ్చిన పెద్ద వరం అన్నది. నా వల్ల కావట్లేదు. ఇలా కాదన్నా, ఒక్క నిమిషం ఆగు. అన్నా, రేయ్
ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? మెడిసిన్ అన్నా. ఆల్కహాల్ని పట్టుకొని మెడిసిన్ అంటావు? నీ ప్రాబ్లంకి ఇదే మెడిసిన్. ప్రతి ఓడిది ఇదో ప్రాబ్లం అయిపోయింది. పెయిన్ అంటాడు, మెడిసిన్ ఇస్తే అలవాట్లేదంటాడు. ఇవో 2 పెగ్గులయ్యన్నా అన్నీ మర్చిపోతావు, మైండ్ రిలీఫ్ ఉంటుంది. రే వద్దురా, నేను ఎప్పుడు తాగలేదురా. ఇవి 2 పెగ్గులేస్తే అంత ఈజీగా మర్చిపోతావు అన్నా. వద్దురా, వద్దు. ఏం కాదన్నా, నువ్వు తాగు. ఏమైతే చెప్పు, ఏం కాదు, మొత్తం ఈజీగా మర్చిపోతావు. తీసుకో. పట్టుకో అన్నా. రే వద్దురా. తాగు. అంతే అంతే అంతే, అయిపోయా. రే ఘాటుగా ఉందిరా. మందు కాదన్నా, ఘాటుగానే ఉంటది. ఇది తిను. ఇంకో 2 పెగ్గులు వేసావనుకో, ఘాటు గిటు ఏముండదు, అన్నీ పోతాయి. ఇది ఒక్కటి వేసి. ఇది ఒక్కటేసావనుకో, తర్వాత నేను ఆపిన నువ్వు ఆగవు. నేను 2 పెగ్గులు వేస్తే ఆంటీలని అమ్మాయిలని అందరిని మర్చిపోతా. అంతెందుకు, మొన్న చదివిన చదివే మర్చిపోయినా. నువ్వెందుకు మర్చిపోతావో నాకు అర్థమవుతలేదు. తను తలుచుకోకుండా ఉండలేకపోతున్నాను రా. అయితే తలుచుకోకు. అన్నా లేవు, లే. అభి, ప్రాజెక్ట్ గురించి అలాంటి అప్డేట్ లేదు. సార్ నాకు కొంచెం టైం పడుతుంది. ఏంటి మందు స్మెల్ వస్తుంది? సార్ సారీ సార్. ప్రాజెక్ట్ గురించి అలాంటి అప్డేట్ లేదు. డ్రింక్ చేసి వచ్చే ఆఫీస్కి కామన్ సెన్స్ ఉందా? సార్ అది ఎవరైనా ఆఫీస్కి తాగొస్తారా? సార్ సారీ సార్. నీ సారీలే వద్దు, లీవ్ ద ఆఫీస్. సార్ నేను చెప్పేది ఒకసారి. ఐ సెడ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అభి. అండ్ అభి మీద ఒక్క బ్యాటరీ మార్క్ కూడా లేదు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావాల్సిన అన్ని క్వాలిటీస్ అభికి ఉన్నాయి. ఏంటన్నా, ఆఫీస్ నుండి అప్పుడే వచ్చేసావు? ఏంటన్నా అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు? ఆఫీస్లో తిట్టి పంపించారా. ఎందుకు? తాగి వెళ్ళానని
అండ్ అది కాకుండా ప్రాజెక్ట్ కూడా టైంకి కంప్లీట్ చేయలేదు, అందుకే పంపించేశారు. అందరి ముందు తిట్టారా, పరువు కూడా పోయింది. అన్న నువ్వు అమ్మాయిని తలుచుకుంటే ఇలా తాగుతుంటే ఇంకెలా అన్నా? నువ్వే చెప్పావు కదరా తాగితే మర్చిపోవచ్చని. నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపోతావు అనుకున్నా. ఇలా కంటిన్యూ చేస్తావు నాకేం తెలుసు. తన వల్ల నేను చాలా కోల్పోయాను, రెస్పెక్ట్ కోల్పోయాను, క్యారెక్టర్ లేకుండా పోయింది. లాస్ట్కి నన్ను నేనే కోల్పోయాను. నన్ను ఏడిపిస్తూ తను మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఏం జరిగినా అమ్మాయిలు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారన్నా. పెయిన్ అంతా అబ్బాయిలకే ఉంటుంది. తనంటే నాకెంత ఇష్టమో తనకు కూడా తెలీదు. తనేదో ఒకటి చేయాలరా. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, చేస్తావా? ఏంటన్నా ఇప్పుడు అమ్మాయిని చంపేయాలా? అన్నాకి ఇవన్నీ నాతోని కాదన్నా, నేను జున్నికి ఇట్లుంటా కానీ నా వల్ల కాదన్నా. అయినా మెసేజ్ చేయకపోతే చంపేస్తుడేందన్నా? మనిషిని చంపుడు తప్పన్నా? హెల్ప్ అడిగాను కానీ చంపేస్తానని చెప్పాను రా. అంటే నువ్వేదో ఒకటి చేద్దాం అన్నావు కదా అని చంపేసావేమని అనుకున్నా. సర్లే చెప్పన్నా, ఏం హెల్ప్ కావాలి? కిడ్నాప్ చేయాలరా. మెసేజ్ చేయకపోతే కిడ్నాప్ చేసుడేందన్నా? కిడ్నాప్ చేసి నాలాగా ఇంకెవరిని మోసం చేయొద్దని చెప్పి వదిలేద్దాం. అదేదో నార్మల్గా చెప్పొచ్చు కదన్నా. తను అలా చెప్తే వినదు. 4 times కలిసినప్పుడు చెప్తే వినిందా? కరెక్టే, నోట్ దిస్ పాయింట్. సర్లే వెళ్దాం. నేనేం చేయాలి చెప్పు? సిరి. సిరి కాదు, ఇందు. హలో, లేవు పడుకున్నావు, మీ ఇల్లు అనుకున్నావా? నన్నెందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నిన్ను తీసుకురాలే, కిడ్నాప్ చేసినాం. అదే ఎందుకు? లవ్ చేసి మోసం చేస్తే కిడ్నాప్ చేయరా? నేనెవరిని మోసం చేశాను? నేను నిన్ను మోసం చేయడం ఏంటి? నువ్వే ఇన్స్టాలో మెసేజ్ చేసి నువ్వే ఇష్టం అని చెప్పి నేను నీకు మెసేజ్ చేయడం ఏంటి? అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు. రేయ్ ఫస్ట్ కట్ క్లిప్ రా. నిజం, నాకు అసలు మీరెవరో తెలియదండి. ఆయన కరెక్టే నన్ను చెప్పేది. ఈ అమ్మాయిలు మనం చెప్పేది వినరు, వాళ్ళు చెప్పేదే మనం వినాలి. మీరెవరో నాకు నిజంగా తెలియదండి. మీరెవరో తప్పుగా తీసుకొచ్చినట్టున్నారు. నేను చెప్పేది వినండి. ఇప్పుడు నువ్వు చెప్పన్నా, సైలెంట్గా ఇంటది. నువ్వు మాట్లాడుతూ ఉండన్నా. నా లవర్ కూడా నన్ను కలుస్తానది, అది కూడా ఓవర్ చేసింది అనుకో, దాన్ని కూడా తీసుకొస్తా, ఇద్దరు కలిసి కోటింగ్ ఇచ్చేద్దాం. సైలెంట్ అన్న చెప్పేది. ఫస్ట్ నేను చెప్పేది నువ్వు విను, దాని తర్వాత నువ్వు చెప్పేది నేను వింటా. ఈ ఫోటోలో ఉన్నది నువ్వేనా? ఈ చాటింగ్ కాల్స్ నీవేగా? ఒకరిని లవ్ చేస్తున్నానని చెప్పి చీట్ చేయడం తప్పు కాదా? నువ్వే మెసేజ్ చేసి నువ్వే కాల్ చేసి మాట్లాడి నువ్వే లవ్ చేశానని చెప్పి ఇప్పుడు నేను ఎవరో ఏంటో తెలీదంటావా? లవ్ అంటే అంత చీపా? నా లైఫ్లో నీకన్నా ముందు నేను ఎవరిని లవ్ చేయలేదు, ఆ ఫీలింగ్ కూడా కలగలేదు. ఎవరిని చూసినా ఆ ఫీలింగ్ కూడా రాలేదు నాకు. నీతో ఇన్స్టాలో చాట్ చేసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ కలగలేదు, కానీ నిన్నెప్పుడైతే ఫస్ట్ టైం చూశానో నీ మీద ప్రేమ కలిగింది. అంతలా నాలో ఏం నచ్చింది? ఈ భూమి మీద ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేనే ఎందుకు నచ్చాను అని అడక్కు. ఈ క్వశ్చన్కి నా దగ్గరే కాదు, మనిషిని క్రియేట్ చేసిన దేవుడి దగ్గర కూడా ఆన్సర్ లేదు. నిన్ను చూసినప్పటి నుంచి నీతోనే ఉండాలనుంది, ప్రతి క్షణం నీతోనే గడపాలనుంది. నీ గురించి ఆలోచించని రోజు లేదు, నిమిషం లేదు. మనకి పరిచయం లేని పర్సన్ కోసం ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటే మేబీ ఇదే లవ్ అంటారేమో.
నీ పైన ఉన్న ఇష్టాన్ని ప్రేమని దేంతోనూ పోల్చి చెప్పలేను, పోల్చి చూపించలేను. ఎందుకంటే అవన్నీ నా ప్రేమ ముందు చాలా చిన్నవి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇంకా సింపుల్గా నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలంటే, నన్ను నేను మర్చిపోయేంత, నిన్ను ప్రతి క్షణం గుర్తుపెట్టుకునేంత. ప్రేమ అనేది అద్భుతమైనది, విలువైనది. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అంటే స్వార్థానికి, సరదాలకి, టైంపాస్కి, ఇంకా ఎదుటి వ్యక్తుల ఫీలింగ్స్ తోటి ఆడుకోవడానికి, అంతేగా? నువ్వు నాతో నా ఫీలింగ్స్తో ఆడుకున్నావు. లవ్ అంటే చిన్న ఫీలింగ్ అనుకున్నావా? నువ్వు కూడా ఎవరినైనా ట్రూగా లవ్ చేస్తే అప్పుడు లవ్ అంటే ఏంటో అర్థం అవుతుంది, ఆ పెయిన్ అర్థం అవుతుంది. నువ్వు లవ్ చేసినా లవ్ చేయకపోయినా నో ప్రాబ్లం. కానీ ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పి అవతల వ్యక్తిని మోసం చేయడం తప్పు. నిన్ను ఏదో చేద్దామని కిడ్నాప్ చేయలేదు. నాలా ఇంక ఏ అబ్బాయిని మోసం చేయకని చెప్పడానికే కిడ్నాప్ చేశాను. ప్లీజ్ నాలా ఎవరిని మోసం చేయకు. ఇప్పటికీ నాకు నీ మీద కోపం లేదు. ఎందుకో తెలుసా? నువ్వంటే అంత ఇష్టం. ఇంత తక్కువ టైంలో నేను ఇంతగా ఎవరిని ఇష్టపడలేదు. నేను ఇష్టపడ్డాను, నేను లవ్ చేయమని చెప్పట్లేదు. నువ్వు అనుకునే అమ్మాయిని నేను కాదు. నేను ఇన్స్టా ఎప్పుడో అన్ఇన్స్టాల్ చేసేసా. అసలు నీకు I love you. నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నాను? నువ్వు నిన్ను నమ్ముకొని హైదరాబాద్లో ఉంటున్నా, నీ ఫుడ్ తినే ఆరోగ్యంగా ఉంటున్నా. నువ్వు వెళ్ళిపోయేది ఏదన్నా డిసైడ్ అయ్యేది ఉంటే నాకు ఒక మాట చెప్పేసి వెళ్ళిపోవచ్చుగా అన్న. సిరి ఎక్కడ్రా? సిరి ఎక్కడ సిరి అన్న? నిన్ను హాస్పిటల్లో 2 days పెడితే నిన్ను డిశ్చార్జ్ చేసేదాకా నువ్వు ఉన్నో ఉపయోగం కూడా క్లారిటీ లేదు. సిరి అంట సిరి. హాయ్ అభి, హెల్త్ ఓకేనా? అయినా అమ్మాయి కోసం చనిపోతారా? దానికేగా నువ్వు పడిపోయింది. అయినా అన్న, నువ్వు చావుదాకెళ్ళి నీ లవ్ని సక్సెస్ చేసుకున్నావు. నేను కూడా మీలాగే నన్ను నాకంటే ఎక్కువగా లవ్ చేసే అబ్బాయిని చేసుకోవాలనుకున్నాను. కానీ నాకు తెలియకుండా నన్ను ఒక అబ్బాయి ఇంతలా ప్రేమిస్తున్నాడని అనుకోలేదు. నువ్వు ఇందాక నా పైన నీ ప్రేమని చెప్తున్నప్పుడు నీ కళ్ళల్లో ఆ ప్రేమను చూశాను. నీ ప్రేమకి, నీ హానెస్టీకి నేను నీకు పడిపోయా. అన్నా అయితే పార్టీ సిరి కాదు, నా పేరు ఇందు. ఇన్స్టాలో ఉన్న ఫోటో నాదే కానీ నేమ్ నాది కాదు. ఎవరో ఫేక్ ఐడి క్రియేట్ చేసి నిన్నెవరో చీట్ చేశారు. మన ప్రేమకు కారణమైన ఇన్స్టాగ్రామ్ సిరికి థ్యాంక్స్ చెప్దాం.
థ్యాంక్ యూ సిరి, మమ్మల్ని కలిపినందుకు. నువ్వు చేసింది రాంగ్ అయినా మాకు మంచే జరిగింది. నేనెంత వెతికినా ఇంత మంచి అబ్బాయి దొరికేవాడు కాదేమో. మాకు మంచి జరిగింది కానీ మళ్ళీ ఇలా చీట్ చేయడం స్టార్ట్ చేయకు. మళ్ళీ వేరే వాళ్ళు కూడా మోసపోవచ్చు. ప్లీజ్ ఇది స్టాప్ చేయండి. అన్న ఒకసారి. ఏ హాయ్, మా అన్నకు కూడా ఒక అమ్మాయిని సెట్ చేసావు కదా, నాకు కూడా ఒక అమ్మాయిని సెట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే అన్న.